నమస్కారం రిపేర్ రాంబాబు గారు. నా కాపురంతో పాటు ఎన్నో కాపురాలను రిపేర్ చేశారు. ఇఫ్ యూ డోంట్ మైండ్ మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. వాట్ అబౌట్ యూ? ఏముంది సెలబ్రిటీ అప్పారావు, బంగారం లాంటి భార్య, రత్న లాంటి ఇద్దరు పిల్లలు. వన్ ఫైన్ మార్నింగ్ ఒక సాని నా కళ్ళకి సంసారిలా ఎదురుపడింది. ఇంకేముంది, దురదృష్టం అదృష్టంలా పట్టింది. అమ్మో, లేడీస్కి లిఫ్ట్ ఇవ్వకూడదు. నా పేరు చంద్రకళ. ఇదే మా ఇల్లు. రండి కాఫీ తాగి. నా పేరు రాంబాబు. కాఫీ పర్వాలేదండి. ప్లీజ్ ఒక్కసారి రండి. అరే అమ్మా, అప్పుడే పడిపోయారే. ప్యాంట్ కొంచెం తీయండి. ఇంకానా? ఇంకా ఇంకానా? ఇంకా ఇంకానా? చాలు చాలు చాలు. అమ్మా అమ్మా అమ్మా. ఏయ్, ఏంటి చూస్తున్నావు? నేనేం చూడల్లా. ఏం కాదు. ఏమి చూడల్లా. నువ్వు నన్నే చూస్తున్నావు. చూడల్లా. ఏ దొంగ, నువ్వు నన్నే చూస్తున్నావు. దొంగని కాదు, నేను చూడల్లా. చిలిపి. అవును, నేను కొంచెం చిలిపి. ఆ రోజు నుంచి ఆఫీస్కి వెళ్ళటం మానేశా, ఇంటికి వెళ్ళటం మానేశా, బంధువుల దగ్గరికి వెళ్ళటం మానేశా, ఫ్రెండ్స్ని గెలవటం మానేశా. ప్రతి నిమిషం చంద్రకళ ఇంటూనే రాజా. కొంపదీసి పారిపోయాడా? హలో డార్లింగ్. ఏంటి డార్లింగ్ లేటు? ఒక్క నిమిషమే కదు రాజా. ఒక్క నిమిషం అంటే 60 సెకండ్లు. 60 సెకండ్లలో ఎంతో కెమిస్ట్రీ సాధించొచ్చు. చంద్రకళ, నువ్వు బావా. ఏంటి చంద్రకళ? ఈ ఇల్లు అమ్మకానికి వచ్చింది. నా దగ్గర కొంచెం డబ్బులున్నాయి. మీరు కొంచెం ఇస్తే. ఎంత కావాలో చెప్పు చంద్రకళ. సింపుల్, జస్ట్ 25 lakhs. 25 lakhs? నీకు ఇవ్వను. నీకు 25 lakhs కాకుండా 1016 లక్షలు ఇస్తా. 25 లక్షల 1016 ఇస్తున్నా నీకు. అడుగు చంద్రకళ, ఇస్తుంటాను. ఇదిగో సంతకం పెట్టాను. దీన్ని నువ్వే బ్యాంకులో వేసుకో. ఓకే చంద్రకళ? మా బావ బంగారం. నా భామ బంగారం, నా భామ బంగారం. అయితే బాగా ఎంజాయ్ చేశారన్నమాట. పని అయిందా? నాకైతే తెలియదు అప్పారావు. పైనున్న దేవుడికే తెలియాలి, కిందున్న చంద్రకళకే తెలియాలి. నాకైతే అర్థమే కావటం. చూసింది బెల్లమే, కానీ తిన్న ఫీలింగ్ లేకుండానే పోయింది. అలా కొన్ని నెలలు గడిచిపోయినాయి. ఏటీఎం కార్డులు అయిపోయినాయి, చెక్ బుక్లు అయిపోయినాయి, ఆస్తులన్నీ కరిగిపోయినాయి. దాని ఆస్తులు మొత్తం పెరిగిపోయినాయి. వన్ ఫైన్ మార్నింగ్ మా ఆవిడ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. అంతే, నాతో కాపురం చేయనంది, నాతో మాట్లాడనుంది, నాకు విడాకులు ఇస్తానంది, పిల్లలు తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి లైన్ తప్పుతున్న కాపురాల్ని లైన్ లో పెడదామని చూస్తున్నాను రాజా. అలాగైనా నా కాపురం లైన్ లో పడుతుందని తప్పు దిద్దుకుంటున్నాను అప్పారావు రాజా. అయితే ఆల్ ది బెస్ట్. కాపురం సెట్ అవ్వాలని ఆల్ ది బెస్ట్ చెప్పాడా, పని అవ్వాలని ఆల్ ది బెస్ట్ చెప్పాడా? ఏంట్రా చూస్తున్నా? ప్రతిదీ చిన్నపిల్లడికి చెప్పినట్టు చెప్పాలేంటి? తాగు, చావలే. వద్దురా, నాకు అలవాట్లేదు. మాకుందా ఏంటి? మేమేమన్నా తాగుబోతులు అనుకుంటున్నావా? ఏదో అప్పుడప్పుడు జస్ట్ ఫర్ చేంజ్. ఏంట్రా ఈయన బతిమలాడేది? రే మావా, మంచి పోరి గురించి చెప్పరా. అయితే మీకు కాజుల గురించి చెప్పంటారా, కత్తెర కైఫ్ గురించి చెప్పంటారా? వాళ్ళ గురించి తెలిసిందే కదరా, కొత్తగా ఎవరి గురించి చెప్పరా. అయితే మీకు నా లవ్ స్టోరీ గురించి చెప్తా. రే, నీ లవ్ స్టోరీ గురించి తెలిసిందేగా, బోరు. అదంతా ఓకే గాని మీ మేడం గురించి చెప్పురామా. కరెక్ట్ టైం కి గుర్తు చేసావు మామ. మా మేడం సూపర్ గానే మా చైర్మన్ గారు బాగా వాడుకుంటున్నాడు మామ.
ఏది అడిగినా కాదందు. అయితే మనం కూడా ట్రై చేద్దామా? మనందరం మందు తాగాం, స్టడీగా నుంచోవాలి. అరే అది మెల్లగా. రే మేడం ఇంటికి లేదు, ఇలా కాదు. డ్రెస్ చేంజ్. హలో, హాయ్. ఎంతసేపు వెయిటింగ్ చేయాలరా నీకోసం? తొందరగా రా. హాయ్ రా అప్పు, ఎంతసేపు అయింది వచ్చి? 15 minutes అయింది. దిస్ ఇస్ టూ మచ్ లేట్ యార్. నేను ఎప్పుడు సింగిల్ గా ఇంతసేపు వెయిట్ చేయలేదు. యు నో ఐఎమ్ ఏ బిగ్ సెలబ్రిటీ. సారీ రా, ఆఫీస్ లో బాస్ వర్క్ మొత్తం నాకే చెప్పి దొబ్బుతున్నాడు వాడు. నన్ను ఒకసారి మీ ఆఫీస్కి తీసుకెళ్ళు. వాడికి మైండ్ బ్లాక్ అయ్యేలా క్లాస్ ఇస్తా. ఇంకెప్పుడు నీకు పని చెప్పడు, నిన్నెవ్వరూ ఆపరు. నా పేరు చెబితే నిన్ను ముందే ఇంటికి పంపించేస్తారు. దిస్ ఇస్ మై కెపాసిటీ. వద్దురా అప్పు, పాపం వాడికి బీపీ షుగర్ అన్నీ ఉన్నాయి. ఓకే, నువ్వు చెప్పేవు కాబట్టి ఎక్స్క్యూజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అప్పు. మనం రోజు ఇలా కలుసుకోవడం, వాడు చూస్తాడు వీడు చూస్తాడని భయపడ్డం, నువ్వు భయపడ్డం నాలాంటి వాడికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఫ్రీడమ్ ఉంటే మన కోరికలు తీర్చుకోవడానికి బాగుంటుంది. ఓ పని చేద్దామా? ఏంటి? ఒక 10 days ఎక్కడికైనా జంప్ అయిపోదామా? అదెలా అప్పు? వెరీ సింపుల్ రాణి. ఓ 10 days ఆఫీస్ పని మీద క్యాంప్కి వెళ్తున్నాను మీ ఇంట్లో చెప్పి వచ్చేసేయ్. నేను మా ఇంట్లో మేనేజ్ చేసి నేను వచ్చేస్తాను. మన కోర్కెలను విచ్చలివిడిగా తీర్చుకుందాం రాని. రేపు సేమ్ ప్లేస్ కి సేమ్ టైం కి నువ్వు వచ్చేసేయ్, నేను వచ్చేస్తాను. డోంట్ ఫర్గెట్. ఓకే? ఓకే. భారతదేశం ఎడిపోతుంది రాజా. వీడికంటే బురదలో దొరిలే పందే అందంగా ఉంటుంది. ఎలా నచ్చాడయ్యా దీనికి? కామాన్ని కళ్ళు లేవంటే ఇదేనేమో. కళ్ళే కాదు, బ్రెయిన్ కూడా లేదు. రేయ్, మన మూగ ప్రేమికుడు విప్రో ఎక్కడున్నాడ్రా? నాకున్నది ఒకటి అనుకుంటూ ఎక్కడ తిరుగుతున్నాడు. రారా, నీకు 100 ఏళ్ళురా, నీ గురించే మాట్లాడుకుంటున్నాం. దా కూర్చో. నీ లవ్ ఏమైందిరా? ప్రపోజ్ చేసావా, పారిపోయి వచ్చేసావా? పలకవేరా, కనీసం పలకరించావా లేదా? రే, ఆ మౌనం ఏంట్రా బాబు? కౌసు పలకరించిందిరా మావా. ఏయ్ ఆగు, ఇక్కడేం చేస్తున్నావు? ఇంకోసారి నన్ను ఇలాగే చూసావనుకో టీజింగ్ కేసు పెట్టి బొక్కలో వేయిస్తాను. అయినా చూస్తాను. లవ్వా? ఏం పేరు? విప్రో సీను. విప్రో కంపెనీకి ఓనర్వా? కాదు, జాబ్ చేస్తున్నా. సాలరీ ఎంత? 75. 7500. వాచ్మెనా? 75,000. వీడిని ఫుల్గా వాడిస్తే పని అయిపోద్ది. సారీ, క్లారిటీ మెయింటైన్ చెయ్యి. ఎన్నాళ్ళ నుంచి చూస్తున్నావు? 6 months. సిగ్గు లేదు? 6 నిమిషాల్లో ఐ లవ్ యూ చెప్పుకుని టీలు టిఫిన్లు ఫుల్ మీల్స్ కూడా తినేస్తుంటే యూత్ ఇంకెక్కడున్నావయ్యా బాబు? నా పేరు కౌసల్య. ఫ్రీగా ఇప్పుడు? ఫ్రీ కాకపోయినా ఫ్రీ చేసుకుంటావుగా. షాపింగ్కి వెళ్దామా? పద. రండి మేడం, ఏం కావాలి? గర్ల్స్ కి కాస్ట్లీ మోడర్న్ డ్రెస్సెస్, అలాగే ప్యాంట్స్ అండ్ షర్ట్స్ చూపించు. ఓకే రండి. జెంట్స్ వి చూపించండి. ఓకే మేడం, ఎవరి సైజు? ఇతని సైజ్. జేబులన్నీ దోచే, జీతమంతా వాడే, రక్తమంతా పీల్చే, వాడి జీవితాన్ని మార్చే. ప్రైస్ ఎక్కువైనా పర్లేదు కదా? పర్వాలేదు. జర్నీ సినిమా గుర్తొచ్చిందా? అవును. అలాగే ఉంటుందిలే. ఇవి ప్యాక్ చేయండి. సో ఇక్కడ డ్రెస్సెస్ బాగున్నాయి కదా, నాకు బాగా నచ్చాయి. నెక్స్ట్ టైం కూడా ఇక్కడికి వద్దాం. 30,000 అయింది, ఇచ్చే. నాకేసే నాకేసే పూర్తిగా నాకేసే, నాకేసే నాకేసే పూర్తిగా నాకేసే. జేబులన్నీ దోచే, జీతమంతా వాడే, అది రబ్బర్ కాదు, తోస్తే సాగడానికి. మెటల్, నా వేలికి తడుగు. నీ దానికి కరెక్ట్గా సరిపోయింది. అవును, ఇది నా సైజే, తీసుకుందామా?
నెల జీతం బొక్కేగా. 3 పువ్వులు 6 కాయలు మావా. ఇప్పటి నుంచి వీడి నెల జీతం బొక్కే బొక్క. అసలు ఫ్యాక్ట్ ఏంటంటే ప్రతి చోట బిల్లు తనే పే చేస్తానంది. మన మగాళ్ళం కాదా, ప్రెస్టేజ్ కాదా, అందుకే ఆ ఛాన్స్ ఇవ్వలేదు. అబ్బో రే ఇదో పెద్ద డ్రామారా. అమ్మాయిలు ఎప్పుడురా బిల్లు పే చేయాలి? మా చెవిలో నిమ్మకాయలు, దానిమ్మకాయలు, పచ్చిమిరపకాయలు ఇవేం పెట్ట మాకు అర్థమైందా? రే డ్రామా కాదురా, హరికథ బుర్రకథ అన్ని మిక్స్ అయి ఉన్నాయి. అవునరా, నేనే ఖర్చు పెట్టాను. లవర్ కా మాత్రం ఖర్చు పెట్టకపోతే వేస్ట్ రా. ఇంతకీ ఐలో చెప్పిందా? మీ అంత ఫాస్ట్ కాదమ్మా, సిన్సియర్ లవ్ మాది. కాస్త టైం పడుతుంది. పైగా నాకున్నది ఒకటే, తనకున్నది ఒకటే. రే విప్రో చంపకరా బాబు, అందరికి ఉండేది ఒకటే, 2 డేస్ 3 డేస్ ఉండవు. నేను మాట్లాడేది హార్ట్ గురించి మామా. అయితే ఐటమ్ గురించి మాట్లాడవా? అలాంటి తనకి ఇష్టం ఉండదురా మామా. కౌసు బాగా ట్రెడిషనల్. అబ్బా ఇడు మళ్ళీ వేసేసాడు రా. కౌశల్య ట్రెడిషనల్ అంట, అది పాశ్చాత్య కళకి జెరాక్స్ రా. అది సన్నీ లియోన్ రా. వీడి చేత కౌశల్య ఎన్ఆర్ వేర్లు, స్టీఫ్రిల్ కూడా కొనిచ్చేసుకుంటుందిరా బాబు. కొనిస్తే తప్పేంట్రా? ఇవాళ కాకపోతే మ్యారేజ్ తర్వాతైనా కొనివ్వాలిగా. 3 పువ్వులు 6 కాయలు మా. ఏం చెప్పావు? వీడు చాలా దూరం ప్రయాణిస్తున్నాడు రా, ఎవడు కాపాడలేడు. నాకిపోవడం గ్యారంటీరా. మావా నాకు తెలియక అడుగుతాను, నువ్వు కొనిచ్చిన వస్తువులన్నీ వాడుకుంటదా లేకపోతే సండే సంతలో అమ్ముకుంటదా? నిన్ను పూర్తిగా నాకేస్తుందిరా. అదో పెద్ద స్క్రాబ్ రా, అదో పెద్ద స్క్రాబ్ రా. రే మావా, నీ షర్ట్ వెనకాల ఐ లవ్ యూ అని రాసుందిరా. అవును రా. రౌండ్ అప్ గైస్. చెప్పరా, షర్ట్ పట్టుకునేవారా? షర్ట్ పట్టుకునేవా? రే వీడి షర్టుకు పొగేసి పూజ చేసేటట్టున్నాడు రా. అవునరా, అగరబత్తి వెలిగించి కొబ్బరికాయ కొట్టి మరీ పూజిస్తాను. వీడి కన్ఫర్మ్ గా మరో దేవదాస్ అవుతాడు రా.